ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. నమస్కారం. ఇప్పుడు మనము చూడండి, మీ అందరికీ తెలుసు, ఆల్రెడీ మనము మార్కెట్ గురించి చాలా స్పష్టంగా ఒక క్లారిటీగా చెప్పాను. 25,700 మార్కెట్ కానీ క్రాస్ అవ్వకపోతే మార్కెట్ మళ్ళీ అక్కడి నుంచి ఒక డౌన్ ట్రెండ్ చూడడానికి అవకాశం ఉందని చెప్పాము. అదేలాగానే మార్కెట్ డౌన్ఫాల్లో ఉంది. బట్ ఇప్పుడు ఈ కరెక్షన్లో ఏ స్టాక్స్ని ఎక్కడ కొనాలి, అది చాలా ఇంపార్టెంట్. చూడండి, కరెక్షన్ అయ్యేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఒక స్టాక్ని కొనేస్తారు. అలా కొనకూడదు. పర్ఫెక్ట్గా ఒక స్టాక్ ఎక్కడ కొనాలి, అది ఇంపార్టెంట్. ఎందుకంటే అలా కొంటేనే నెక్స్ట్ వచ్చే బుల్ మార్కెట్కి చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వచ్చే కమింగ్ ఈ కరెక్షన్లో మార్కెట్లో ఎక్కడ ఏ స్టాక్స్ కొనాలి అనేది చాలా క్లారిటీగా చెప్తాను, విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. చూడండి, ఫస్ట్ మన దగ్గర ఇప్పుడు ఊరికి ఎగ్జాంపుల్గా చెప్తాను. ఉజ్జాయిగా ఒక కామన్ మ్యాన్, మన ఐ లెవెల్లో థింక్ చేయట్లేదు. తర్వాత ఫస్ట్ ఒక 1 lakh ఉంది. ఈ 1 lakhని మనం 10 parts చేస్తాం. 10 parts చేస్తాం. ఆ 10 partsని కూడా ఒక పార్ట్ని మనం ఏం చెప్తున్నాం, ఈ కరెక్షన్లో నేను 3 ప్రైసెస్ చెప్తే 35%, 35%, 30% కొనండి. అట్లా లేదు, 2 ప్రైజెస్ చెప్తే 50%, 50% కొనండి అని చెప్తాం. ఇప్పుడు మొదటి స్టాక్ వచ్చి మనము కాంకర్, CONCOR, కాంకర్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 573 రూపాయలు ఉంది. ఇప్పుడు మనము కొనకూడదు. ఈ స్టాక్ని 501 రూపాయలు ఒక 35%, తర్వాత 376 రూపాయల్లో ఒక 35%, 178 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే మనం కొనాలి. ఇది కూడా వచ్చి మనము 43,180 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది, కాంకర్. తర్వాత మరొక స్టాక్ వచ్చి ద్వారకేష్ షుగర్. చాలామంది ఈ మధ్య షుగర్ స్టాక్స్ అడిగారు. ఈ స్టాక్ వచ్చి చూడండి, ఇప్పుడు 41 రూపాయి ఉంది. ఇప్పుడు కొనకూడదు. 31 రూపాయి వస్తే అక్కడ ఒక 50%. చూడండి, 31 రూపాయలు 50%, తర్వాత 21 రూపాయల్లో ఇంకొక 50%. ఈ 2 ప్రైజెస్లోనే కొనాలి. ఇది కూడా వచ్చి 773 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2004 నుంచి మనకి NSEలో ట్రేడ్ అవుతుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి ENIL. చూడండి, ENIL. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 145 రూపాయలు ఉంది. ఇక్కడ ఒక 35% కొనుక్కోవచ్చు. చూడండి, ఇక్కడ ఒక 35%, తర్వాత 84 రూపాయల్లో ఒక 35%, తర్వాత 50 రూపాయల్లో ఒక 30%. ఈ ప్రైజెస్లోనే కొనాలి. చూడండి, ENIL ఇది వచ్చి దాదాపు 700 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. తర్వాత మరొక స్టాక్ వచ్చి జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఈ స్టాక్ కూడా ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 73 రూపాయలు ఉంది.
ఇప్పుడు కొనకూడదు. 66 రూపాయల్లో ఒక 35%, 46 రూపాయల్లో 35%, 15 రూపాయల్లో ఒక 30%, ఈ ప్రైజెస్లోనే కొనాలి. ఇది కూడా దాదాపు 2045 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాకు 2009 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో మనము 31వ వర్క్షాప్ జరుపుతున్నామండి హైదరాబాదులో, ఐటీసీ కోహినూర్ మాదాపూర్ హైటెక్ సిటీలో సెప్టెంబర్ 27, 28. 50% సీట్స్ కంప్లీట్ అయిపోయింది, ఇంకా 50% సీట్స్ ఉన్నాయి. రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్, ప్యాషన్, పట్టుదల కలిగిన వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. వన్స్ ఈ వర్క్షాప్ నేర్చుకున్న తర్వాత ఒక స్టాక్ని ఎక్కడ కొనాలని మీరే ఐడెంటిఫై చేస్తారు. షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ ఎలా సంపాదించాలి అనేది తెలుసుకుంటారు. ఇది ఎట్లా అంటే ముందుగానే బుక్ చేసుకోవాలి. దీనికి కొన్ని పనులు ఉన్నాయి, అవన్నీ పూర్తి చేస్తేనే అక్కడికి రాగలరు. వెరీ లిమిటెడ్ సీట్సే, కాబట్టి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి. తర్వాత మరొక స్టాక్ వచ్చి ఎవరెస్ట్ ఇండస్ట్రీస్. చూడండి, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు 540 రూపాయలు ఉంది. చూడండి, ఇక్కడ ఒక 50% కొనుక్కోవచ్చు. తర్వాత 353 రూపాయలు దాకా కూడా రావడానికి అవకాశం ఉంది, అక్కడ ఒక 50%. కాబట్టి ఈ 2 ప్రైజెస్లోనే మనం కొనాలి. ఇది కూడా దాదాపు 856 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయి, 21 డేస్ స్టాక్స్, తర్వాత నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్. ఇది వచ్చి ప్యూర్లీ ఆప్షన్స్ నిఫ్టీ. కాబట్టి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఎవరైనా మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ కూడా మీరు తెలుసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు మనము దాదాపు ఒక 4 స్టాక్స్ దాకా చెప్పున్నాము. కాంకర్డ్, ద్వారకేష్, ఈఎన్ఐఎల్, ఎవరెస్ట్ ఇండస్ట్రీస్, తర్వాత వచ్చి జియోజిత్ ఫైనాన్షియల్. ఇవన్నీ విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ చేసుకొని పర్ఫెక్ట్గా చేస్తే వచ్చే బుల్ మార్కెట్లో అంత బ్యూటిఫుల్ అయిన రిటర్న్స్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఈ ప్రైజెస్లో కొని పెట్టుకుంటేనే ఆ టైంలో మళ్ళీ మార్కెట్ పెరిగినప్పుడు ఈ ప్రైజెస్ అన్నీ మనం చూసామే, మనకు దొరకలేదు అనే ఒక మైండ్ సెట్ ఉండకూడదు. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్, మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్స్ వస్తున్నాయి. నమస్కారం.